హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మనం నోరూరించి చేపల కూర అదిరిపోయే రుచితో ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. రండి, తయారీలో మునిగిపోదాం. ఓకేనా? ముందుగా క్లీన్ చేసేసుకొని చేపలు పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, సాల్ట్ వేసుకొని 1-3 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, నేను అలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఆల్రెడీ. ఫ్రిడ్జ్లో పెట్టినవే నేను తీసుకున్నాను. నిమ్మకాయ మొత్తం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేను తీసుకునే 2 చేపలు కదా, అందుకని చెప్పేసి నేను తలకాయ, తోకలు ఉంటాయి కదా, అవేమో పులుసు పెడతాను. మధ్యలో ఉంటాయి కదా ముక్కలు, అవి ఏంటంటే ఫ్రై చేస్తాను అనమాట. అవి క్రిస్పీగా చాలా బాగుంటాయి. చూడండి, నేను ఎలా చేస్తున్నాను. అలా చేసుకుంటే కనుక చాలా బాగుంటాయి. ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. ఫ్రై చేస్తుండగానే నేను పులుసుకి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చింతపండు ఒక 50 గ్రాములు తీసుకుంటున్నాను. చూడండి, మీకు చూపిస్తున్నాను కదా, అది 1 టైము క్లీన్ చేసేసి తర్వాత మనం దాన్ని ముందుగానే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే దానికి నానితే కనుక పులుసు అనేది బాగా ఫాస్ట్గా వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ముందే నానబెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, టమాటోస్, మిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మనం ఏంటంటే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకోవాలి. పులుసుకి అన్నీ రెడీ చేసుకుంటే ఒక పక్కన చేపలు ఫ్రై అవుతున్నాయి. ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ముక్కలు కోసుకొని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. చూడండి, మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ అందులోనే వేసేసుకోవాలి. ఆనియన్స్, టమాటోస్, పసుపు, కారం, సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం అంతా ఒకసారి ఆడేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనం 1-2 మినిట్స్ వరకు అయితే, అంటే బాగా జ్యూసీగా అవ్వకూడదు. కచ్చాపచ్చగా అయితేనే టేస్టీగా ఉంటుంది. మగ్గేటప్పటికి బాగా జ్యూసీగా చేసేసుకుంటే అదేంటంటే పల్చగా అయిపోయినట్టు ఉంటుంది. అలా కాకుండా కచ్చాపచ్చగా మనం మిక్సీ పట్టుకుంటే కనుక చేపల కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. నేను ఫ్రై చేశాను కదా, చేపలు పక్కన పెట్టేసాను. ఆయిల్ ఏంటంటే బ్లాక్గా వస్తే కనుక మనకి పులుసుకి వాడకూడదు. అలా నీట్గా ఉంటే కనుక పులుసుకు వాడుకోవచ్చు, బాగానే ఉంటుంది. బ్లాక్గా వచ్చేసిన తర్వాత కానీ మనం వాడుకుంటే అదేంటంటే కర్రీ కూడా బ్లాక్గా ఉంటుంది. చూడడానికి అంత అట్రాక్షన్గా ఉండదు కర్రీ అన్నది. ఇప్పుడు నేను చూసిన ఆయిల్ ఏంటంటే నేను లైట్గా కారం వేసాను కదా, అందుకని చెప్పేసి నాకు బ్లాక్ అవ్వలేదు. నేను పులుసుకి యూజ్ చేస్తున్నాను ఆ ఆయిలే. దానికి సరిపోదని ఇంకా కొంచెం ఆయిల్ వేస్తున్నాను అనమాట. చూడండి, నేను మిక్సీ పట్టేసుకొని కర్రీ అంతా అందులో వేసాను. మగ్గుతుంది అది పక్కన. ఇలాగ ఫ్రై చేశాను కదా, చేపలు మీకు చూపిస్తున్నాను. పక్కన రైస్ కూడా పెట్టేశాను. చూడండి, అది అలాగ బాగా మగ్గి ఆయిల్ పైకి తేరుతుంది. పైకి తేరినప్పుడు మనం ఏంటంటే ఇంక అన్నీ అందులోనే, నేను మిక్సీలోనే అన్నీ వేసేస్తాను కదా, సింపుల్గా అది ఇంక అలా మగ్గిపోద్ది. పులుసు కూడా చింతపండు కూడా కూడా బాగా ఉంది కదా, అదేంటంటే నానిపోయింది. జ్యూస్ ఎక్కువ తీసాను, జ్యూస్ కూడా వేసాను. ఇప్పుడు మనం చేసినట్టంటే ఒకసారి 1-2 మినిట్స్ పులుసు చేపలు కూడా ఫ్రై చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రై చేసినవి పులుసు పెట్టుకుంటే కనుక చేప చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా మీరు చేయకపోతే కనుక నేను చేసిన స్టైల్లో మీరు చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. మయ్య ముక్కలన్నీ నేను పక్కన పెట్టేశాను ఫ్రై కోసమని. ఫస్ట్ ఏంటంటే మనము మిర్చి, కరివేపాకు ఏంటంటే ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని మనం పులుసు మరిగేటప్పుడు వేస్తే పులుసు కూడా మిర్చికి పడుతుంది. మన రైస్లో తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, అంత నేను అయిపోయింది, కర్రీ దగ్గర పడిపోయింది. ఆ నూనె తేరిన చూసారా, అలా తేరితే మనకి కర్రీ అయిపోయినట్టే. చూడండి, నేను తింటున్నాను ఇక్కడ.
ఫ్రై చేప, చెరువు చేప కదా, చాలా టేస్టీగా వస్తుంది. మా హస్బెండ్ నేను తింటున్నాం ఇద్దరుని. ఫస్ట్ నేను తిన్నాను, మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళి వచ్చారు. మా హస్బెండ్ అడుగుతున్నారనమాట, ఏంటి ఏం కర్రీ చేసావు ఏంటి అంటే, ఫిష్ కర్రీ చేశానని చెప్పేసి అంటున్నాను. ఓకే, అవునా ఫిష్ కర్రీయా అని చెప్పేసి అంటున్నారు. టేస్ట్ చూడమని మా హస్బెండ్కి కూడా పెట్టాను. చాలా టేస్టీగా ఉంది అని చెప్పేసి అని అంటున్నారు అనమాట. సింపుల్, వెరీ సింపుల్గా. చేపల కర్రీ కోసం ఒక్కొక్కరు చాలా కష్టపడాలి చేపల కర్రీ అని చెప్పేసి అంటారు, కానీ చేపల కర్రీ చేసుకోవడం చాలా సింపుల్గా. చూడండి, మా హస్బెండ్ మార్కెట్ నుంచి వచ్చారు. మా హస్బెండ్ కూడా పెట్టాను, చాలా టేస్టీగా చేసావు అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.